ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెకీస్ ఉన్న ఛానల్. ఈరోజు మనం ఎన్ఎఫ్టీతో మా మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ ఎర్న్ చేయడానికి ఎన్ఎఫ్టీస్‌ని అది సేల్ చేయడానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. నేను ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌ని ఎంచుకున్నాను. సో అందులో ఫస్ట్ మనకు ఒక ప్రొఫైల్ ఉండాలి. సో ఫస్ట్ అందులో రిజిస్టర్ అయిన తర్వాత మన ప్రొఫైల్ క్రియేట్ అవుతది. ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత సో ఇందులో మై కలెక్షన్స్ అని ఉంటది. ఆ కలెక్షన్స్‌లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్‌ని హ్మ్, క్రియేట్ చేసుకొని అందులో మీకు నచ్చిన ఐటెమ్స్‌ని సెల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటామాస్క్‌తో సైన్ ఇన్ అవుతున్నాను. సో తర్వాత క్రియేట్ ఏ కలెక్షన్ అని వస్తది. అందులో మన లోగో, తర్వాత ఫీచర్ ఇమేజ్, బ్యానర్ ఇమేజ్, ఆ కలెక్షన్ నేము, ఏ కేటగిరీ ఇవన్నీ కూడా మనం అందులో మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మెయిన్‌లీ ఈరోజు ఏంటంటే ఎన్ఎఫ్టీని ఎలా సేల్ చేయాలి. సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసి సో ఇక్కడ ఇమేజ్ గాని, వీడియో గాని, ఆడియో గాని ఏదైతే అది మీరు ఏది సేల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి ఫస్టు. సో నా ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌లో నేను ఆల్రెడీ కొన్ని డ్రా చేసి పెట్టుకున్న ఇమేజెస్ ఉన్నాయి. సో అందులో నేను ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో దాన్ని నేను ఇప్పుడు ఎన్ఎఫ్టీలో సెల్ చేస్తాను. సో ఓకే. ఇది సెలెక్ట్ చేశాను ఈ ఇమేజ్. సో దీనికి ఒక నేమ్ పెట్టుకోవాలి. సో మీ ఇష్టం మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. సో నేను దీనికైతే ఇప్పుడు ఫ్లాష్ అని నేమ్ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్‌టర్నల్ లింక్. సో ఎక్స్‌టర్నల్ లింక్ అంటే మీరు ఏదైనా వెబ్‌సైట్‌లో మీరు ఈ ప్రొడక్ట్ ఉంటే సో ఆ వెబ్‌సైట్ లింక్ ఇవ్వాలి. తర్వాత దీని గురించి మీరు డిస్క్రిప్షన్ ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ రాయొచ్చు. తర్వాత నేను చెప్పాను కదా ఆల్రెడీ కలెక్షన్స్ అని. సో అందులో మీరు మీ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో నావి ఆల్రెడీ 2 కలెక్షన్స్ ఉన్నాయి. అందులో బోర్డ్ మంకీస్ యాక్ట్ క్లబ్ అనే కలెక్షన్ నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్‌లాకబుల్ కంటెంట్ అని. అంటే అది ఓన్లీ కొంతమంది మాత్రమే అన్‌లాక్ అయ్యేటట్టు మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్లాక్ చైన్‌లో మీరు ఎథీరియం, పాలిగాన్ అని ఉంటది. సో పాలిగాన్ పెట్టుకోండి. ఎథీరియం అయితే మీకు గ్యాస్ ఫీస్ పడతది. గ్యాస్ ఫీస్ లేకుండా అయితే పాలిగానే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మనకి నా ఎన్ఎఫ్టీ క్రియేట్ అయిపోయింది. ఎన్ఎఫ్టీ క్రియేట్ అయింది. ఓన్లీ ఇక్కడ క్రియేట్ మాత్రమే అయ్యింది. సో దాన్ని మనం ఇప్పుడు సేల్‌కి పెట్టాలి. సేల్‌కి పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మింటెడ్ అని ఉంది. ఫ్రమ్ నల్ అడ్రెస్ టు యూ 20 సెకండ్స్ అగో. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం సెల్ చేయాలి. ఇక్కడ మింట్ చేసాం మనం. సో ఇప్పుడు మనం దాన్ని సెల్ చేయాలి. సెల్ అంటే ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ అనేది మీ ఇష్టం. ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. కానీ మినిమమ్ ప్రైస్ అని ఉంటది. దానికంటే ఎక్కువకి మీరు సెల్ చేసుకోవాలి దాన్ని. సో ఇక్కడ లిస్టింగ్ ప్రైస్ అబోవ్ $2 అని పెట్టారు కదా! సో నేను 0.01కి సెలెక్ట్ చేశాను. తర్వాత డేట్ రేంజ్ మీ ఇష్టం 7 డేస్, 1 మంత్ ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 1 మంత్ పెట్టాను. తర్వాత రిజర్వ్ ఫర్ స్పెసిఫిక్ బయర్ అంటే అది క్లిక్ చేసినప్పుడు ఆ వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఇస్తే ఆ బయర్ మాత్రమే దీన్ని కొనగలడు. సో ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడ సర్వీస్ ఫీజు, క్రియేటర్ ఫీజు ఉంటది. అది కూడా మీరు ముందే పెట్టుకోవచ్చు. తర్వాత కంప్లీట్ లిస్టింగ్ అంతే. సో ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ అడుగుతది. ఆ సైన్ ఇన్‌లో మీ మెటామాస్క్ వాలెట్ మళ్ళీ పాపప్ వచ్చుతది. సో దాన్ని మీరు అప్రూవ్ చేస్తే సో సైన్ ఇన్ అవుతారన్నమాట ఇక్కడ. సో అది సైన్ ఇన్ అయితే మీది సేల్‌కి లిస్టింగ్ అవుతది. సో ఎన్ఎఫ్టీ ఈస్ లిస్టెడ్. ఓకే. సో అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ఎఫ్టీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేల్ చేయాలో చూసాం కదా! సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా క్వెషన్స్ ఇంకా ఉంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నా కలెక్షన్స్‌లో ఉన్న ఎన్ఎఫ్టీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.